రాష్ట్రంలో కొన్ని రోజులుగా డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు దంచి కొట్టిన ఎండలు ఇప్పుడు వెదర్ అంతా కూల్ అయింది. ముఖ్యంగా సిటీ అంతటా మేఘావృతమైంది. 2 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉంటుందన్నారు. ఇక 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుందని పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక వెదర్ కి సంబంధించిన మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, నగరంలో ఉదయం నుంచి ఎండలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక కొన్ని రోజులుగా కంటిన్యూ అవుతున్న డిఫరెంట్ వెదర్ పై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నగర వ్యాప్తంగా కూడా మనం ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకు ఉదయం సమయంలో కాస్త మేఘావృతమైన వాతావరణం కనిపించినప్పటికీ కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు మనకు 36 నుంచి 37 డిగ్రీల మధ్య కూడా ఈరోజు ఉష్ణోగ్రతలు కనిపించాయి. నిన్న కూడా చూసుకోవచ్చు, నిన్న కూడా దాదాపు మనకు 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగానే కాస్త 1-2 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు మనకు 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అట్లాంటిదైతే గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కాస్త 1-2 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మనకు ఎండ తీవ్రతనైతే అధికంగానే కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త మేఘావృతమైన వాతావరణం కనిపించి సిటీ అవుట్స్కట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు చెర్లపల్లి కావచ్చు, దాంతోపాటు గట్కేశ్వర్ దగ్గరనైతే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైంది. ఇక కాస్త వర్షం కనిపించినప్పటికీ కూడా ఎండ తీవ్రత అనేది మనకైతే పెరుగుతూ వచ్చింది. ఒక్కసారిగా మనకు మధ్యాహ్నం సమయంలో గత గంట క్రితం చూసుకున్నట్టయితే కూడా మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అయితే మనకు చాలా వరకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. సిటీ వ్యాప్తంగా కూడా మనకు ఇదే వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజంతా కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు ఐఎండీ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదే విధంగానైతే మనకు ఇలాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజుతో పాటు రేపు కూడా మనకు ఇదే వెదర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణితో పాటు మనకు అధిక ఎండల వల్ల క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అయితే అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలపడం జరిగింది. అదే విధంగానైతే మనకు హైదరాబాద్ వ్యాప్తంగానైతే క్యుములోనింబస్ మేఘాలు అయితే కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకు అధికంగా గాలి తీవ్రత అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్. సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇటు సిటీ అనే కాదు, దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మనకు 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం అయితే చేంజ్ అయ్యి మనకు వర్షపాతం అనేది నమోదవుతా ఉంది. నిన్న కూడా పలు ప్రాంతాల్లో ఇదే వెదర్ కంటిన్యూ అయింది. ఈ రోజు కూడా మనకు ఉదయం నుంచి అయితే దాదాపు ఇటు ఉత్తర తెలంగాణలో కూడా మనకు అధిక ఎండల తీవ్రత అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనకు మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణలో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటు కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, రామగుండం, నల్గొండ ఇట్లా చాలా ప్రాంతాల్లోనైతే మనకు 44 డిగ్రీలు అంటే 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ 45 డిగ్రీలు కూడా మనకు క్రాస్ అయ్యాము. అట్లాంటిది నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే ద్రోణి కారణంగా కాస్త ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు మెదక్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ చూసుకున్నట్టయితే మనకు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు ఉత్తర తెలంగాణ అంతటా కూడా మనకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం అంతా కూడా కాస్త పలు ప్రాంతాల్లో మనకు వర్షపాతం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మంచిర్యాల కావచ్చు, దాంతోపాటు జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఉదయం అయితే చిరుజల్లులతో కూడిన వర్షం అయితే అక్కడక్కడ నమోదైంది. నిన్న కూడా మనం చూసుకోవచ్చు, నిన్న కూడా మనకు ఈదురుగాలతో కూడిన వర్షం అయితే మధ్యరాత్రి సమయంలో పలు జిల్లాల్లో నమోదైంది. అదే విధంగా ఉదయం నుంచి అయితే మేఘావృతమైన వాతావరణం కనిపించి చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే కనిపించాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు సూర్యుడైతే బగ్గుమన్నాడనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు అధిక ఉష్ణోగ్రతలు దాదాపు జిల్లాలలో చూసుకున్నట్టయితే 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం మారిపోయింది. చాలా ప్రాంతాల్లో మేఘావృతమైన
అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు నారాయణపేట కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, జోగులాంబ గద్వాల జిల్లాలో అయితే మనకు తేలికపాటి వర్షం అయితే నమోదవుతా ఉంది. ముఖ్యంగా నారాయణపేటలోనైతే ఒక మోస్తారు వర్షం అయితే ప్రజెంట్ నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు అధిక రెయిన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి అయితే మనకు రెయిన్ అలర్ట్ అనేది జారీ చేస్తారు ఉంటారు. అదేవిధంగా ప్రజెంట్ అయితే మనకు రెయిన్ అలర్ట్ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలోనైతే వచ్చే 3 గంటల పాటు అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగాలతో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు రాష్ట్రానికి అయితే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉరుములు మెరుపులు దాంతోపాటు థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండడంతో పాటు మనకు పిడుగుపాటు కూడా పడే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. రైతులు అయితే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికే గత వారం రోజుల కింద కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో అయితే ధాన్యం తడిసిపోయిందని చెప్పుకోవచ్చు. ధాన్యం కేంద్రాల దగ్గర కూడా నిన్న అకస్మాత్తుగా కురిసిన వర్షానికి అయితే చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయి అయితే రైతులు తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు. మరి అట్లాంటిది ఈ రోజుతో పాటు రేపు కూడా వర్షం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలకు కూడా మనకి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్ అండ్ దాంతోపాటు రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల్లోనైతే మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాలకు సంబంధించి అయితే దాదాపు మనకు 40 నుంచి 50 కిలోమీటర్లు, అక్కడక్కడ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు అయితే మనకు ఈ రోజు ఈ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు పలు జిల్లాలకు సంబంధించి అయితే మనకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలతో కూడా వర్షాలు, ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు అధిక ఎండలతో పాటు ఈ వర్షాలు కూడా కనిపించే అవకాశం ఉంది. కాస్త ఈ నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే వడగాల్పులు అయితే కాస్త తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు మాత్రమే అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది మధ్యాహ్న సమయంలో. ఇక ఎండల తీవ్రత కూడా ఈ రోజుతో పాటు రేపు కాస్త 1-2 డిగ్రీలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాకపోతే వర్షాలకు సంబంధించి కూడా పెద్దగా ఎక్కడ కూడా మనకు భారీ వర్షాలు అయితే నమోదవ్వకపోవచ్చు. కాకపోతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈ ఈదురుగాలు అనేవి కూడా అధికంగా వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా చెట్ల కింద కావచ్చు, పాడుబడ్డ భవనాల దగ్గర కావచ్చు ఎక్కువగా ఉండొద్దని చెప్పేసి అయితే పదే చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈదురుగాలతో పాటు మనకు పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో చాలా వరకు అయితే ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు దాదాపు ఈ ఉరుముల మెరుపులతో పాటు ఈ వర్షం కురిసే సమయంలో మోటార్స్ దగ్గరికి కావచ్చు, పొలం దగ్గరికి కావచ్చు, ఎత్తైన ప్రదేశాల దగ్గరలో అయితే ఉండొద్దని చెప్పేసి అయితే మనకు సూచనలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు చాలా జిల్లాల్లోనైతే ఇటు ఉత్తర జిల్లాలు కావచ్చు, పశ్చిమ జిల్లాలు కావచ్చు, దాంతోపాటు మధ్య జిల్లాలోనైతే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఈ రోజు రేపు రాష్ట్రంలోనైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపించే అవకాశం ఉంది. జ్యోతి.